హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్ట్ క్రాకర్స్. సో ఎప్పట్లాగే సూపర్ క్రాఫ్ట్ ఈరోజు కూడా స్టార్ట్ చేసేద్దాం. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఎంటీ కోకోనట్ షెల్స్ అనమాట. అవి తీసుకొని 2 ఉంటే సరిపోతుంది. ఓకే, ఇలా మధ్యలో ప్లెయిన్గా ఉండే కోకోనట్ షెల్ అయితే బాగుంటుంది. ఓకే, అలా తీసుకొని దానిలో లైట్ కలర్ ఏదైనా కలర్ ప్రిఫర్ చేయండి. నేను లైట్ గ్రీన్ ప్రిఫర్ చేశాను. మీ ఇష్టం, మీ ఫేవరెట్ కలర్ మీరు తీసుకోవచ్చు. సో అలా మధ్యలో మాత్రమే పెయింట్ చేయాలి. ఎండింగ్లో ఎడ్జెస్లో పెయింట్ చేయకూడదు. మధ్యలో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పెయింటింగ్ అంతా అయిపోయాక ఎడ్జెస్లో ఏ కలర్ అయితే తీసుకున్నామో దానికి కొంచెం డార్క్గా ఉండే కలర్, ఫర్ ఎగ్జాంపుల్ స్కై బ్లూకి డార్క్ బ్లూ, ఆరెంజ్కి రెడ్, ఎల్లోకి ఆరెంజ్, అలా అలా ఆ మెయిన్ కలర్ని మొత్తం ఎడ్జ్లో మొత్తం పెయింట్ చేశాక ఇప్పుడు ఆ 2 కలర్స్ని మెల్లగా జాయింట్ చేయాలన్నమాట. సో అదేమవుతుందంటే బ్లెండ్ చేయాలి మొత్తం. సో అలా బ్లెండింగ్ అంతా అయిపోయాక మధ్యలో నేను ఏం గీస్తున్నానో గెస్ చేయండి, చూద్దాం. ఇట్స్ ఎ క్యూట్ డాల్. షాడో పెయింటింగ్లా ట్రై చేస్తున్నాను. సో క్యూట్ డాల్, ఇదేంటంటే లైన్ డాల్ అనమాట. ఈజీగా డ్రా చేసేయచ్చు ఎవరైనా సరే. ఓకే, అలా ఒక గర్ల్ లాగా ఉండే ఒక డాల్ని డ్రా చేసుకొని బెలూన్స్ని పట్టుకున్నట్టుగా మనం గీయచ్చు. చాలా అంటే చాలా సింపుల్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా హ్యాండ్ దగ్గర ఒక్కొక్క బెలూన్ ఎగురుతున్నట్టుగా స్టార్ట్ చేద్దాం. సో ఇలా మొత్తం బెలూన్స్ అన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసేసాక మనం ఓన్లీ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది షాడో పెయింటింగ్ కాబట్టి. సో వేరే కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, నాకు ఎందుకో లెఫ్ట్ సైడ్ కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని ఇంకొక బ్రైడ్ వేస్తున్నాను ఆ పాపకి. ఓకే, అంటే 2 జల్ల పిల్ల 2 పిల్లకల పాప. ఓకే, ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం ఖాళీ ఉంది కాబట్టి నా ఫేవరెట్ కోట్ అండ్ దానికి యాప్ట్గా ఉండేది ఏదైనా రాయాలనిపిస్తుంది, అందుకని నేను కొంచెం వైట్ షేడ్ అలా ఇచ్చి దాని మీద మై లిటిల్ వరల్డ్ అని చెప్పి రాస్తున్నాను. ఎందుకంటే లిటిల్ పాప కాబట్టి లిటిల్ వరల్డ్. సో బెలూన్స్ అలా వదిలేసే కంటే బెలూన్స్కి ఒక చిన్న డీటెయిలింగ్ ఇద్దాం. అంటే ఏం లేదు, ఒక చిన్న వైట్ స్ట్రోక్ అలా ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ డాల్కి కూడా డీటెయిలింగ్ ఇచ్చేసాక ఇందాక మనం ఇంకో కోకోనట్ షెల్ తీసుకున్నాం కదా, దాన్ని దీనికి స్టిక్ చేయాలన్నమాట. సో గ్లూ తీసుకుని ఇప్పుడు సెకండ్ కోకోనట్ షెల్ మనకి స్టాండ్ లాగా యూజ్ అవ్వాలి, అందుకని గ్లూ వేసేసి ఇది నీట్గా స్టిక్ చేసేస్తే ఇప్పుడు చూడండి అవుట్లుక్ ఎలా ఉంది, బాగుంది కదా. ఇలాంటివి చిల్డ్రన్ యొక్క టేబుల్ టాప్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, హోమ్ డెకర్గా కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ క్రాఫ్ట్ వచ్చేసి ఓల్డ్ బల్బ్ తీసుకోండి. ఈ ఓల్డ్ బల్బ్ని యునీక్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక బాటిల్ క్యాప్ అలాగే జూట్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న జూట్ ఉంది కదా, ఆ జూట్ని కాస్ట్లీ ఏం కాదు, జనరల్గా మనం గ్రాసరీస్ కొన్నప్పుడు వస్తుంటుంది కదా ఆ జూట్ అనమాట. సో దాన్ని బల్బ్ ఎండింగ్ పార్ట్కి నీట్గా రోల్ చేసేసుకోవాలి. అయితే ఈ క్రాఫ్ట్ కోసం నేను రిఫర్ చేసేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ బల్బ్ అయితేనే బాగుంటుంది. ఎల్ఈడి బల్బ్ కానీ కలర్ బల్బ్ కానీ ట్రై చేయకండి, అంత లుక్ రాదు. ఓన్లీ ట్రాన్స్పరెంట్ బల్బ్ అయితేనే సూపర్గా ఉంటుంది. ఓకే, మొత్తం ఇలా రోల్ చేసేసాక ఇప్పుడు ఆ ప్లాస్టిక్ క్యాప్ తీసుకున్నాం కదా, బాటిల్ క్యాప్, సో దానిలో కూడా గ్లూ అప్లై చేసేసుకొని ఈ బల్బ్ని దానికి స్టిక్ చేసేయండి. సో దట్ ఈ బల్బ్ దానంతట అది నిలబడుతుంది అనమాట, పడిపోకుండా. ఓకే, ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. సో నవ్ ఇట్స్ టైమ్ టు డెకరేట్ ద బల్బ్. దానికోసం మనకి రౌండ్ షేప్ ఏదైనా చిన్నది కావాలి, స్టెన్సిల్ లాగా. స్టెన్సిల్ నా దగ్గర లేదు, అందుకని నేను ఒక ఓల్డ్ పేపర్ నుంచి రౌండ్ షేప్ని తీసుకుంటున్నాను. దానికోసం ఒక మార్కర్ క్యాప్ని యూస్ చేసి హాఫ్ ఆఫ్ ద సైడ్ మనం గీస్తే కట్ చేస్తే మొత్తం రౌండ్ షేప్ వస్తుంది కదా. సో ఈ విధంగా మీ దగ్గర డాబ్లర్ ఉంటే డాబ్లర్ యూస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నాకు లాగా టిష్యూ యూస్ చేస్తూ నేను ఇక్కడ డాబ్ చేస్తున్నాను. ఆ రౌండ్ షేప్లో ఎల్లో కలర్ మొత్తం అంతా డాబ్ చేస్తున్నాను. బల్బ్ మీద మొత్తం అంతా కూడా ర్యాండమ్ ప్లేసెస్లో ఇలా రౌండ్ రౌండ్గా మనకి కావాలి. ఓకే, ఈ క్రాఫ్ట్ మొత్తం అంతా రెడీ అయిపోయేసరికి నాకు తెలిసి ఒక మంచి సూపర్ గుడ్ లుకింగ్ క్రాఫ్ట్లా అనిపిస్తుంది. అండ్ ఇది మొత్తం కూడా ఏంటంటే మనకి లో బడ్జెట్లో అయిపోతుంది, హెవీగా డెకరేషన్స్ ఏమి ఉండవు, బయట కొన్న గిఫ్ట్ ఆర్టికల్ లానే ఉంటుంది. సో మనం అంతా డాబ్ చేసాం కానీ లైట్ ఎల్లో కనిపిస్తుంది. కంప్లీట్గా దీనికి ఎల్లో పెయింట్ వేసేసేయండి మొత్తం. అలా మొత్తం ఎల్లో పెయింట్ వేస్తే మనకి ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, బల్బ్ మొత్తం డెకరేట్ చేసాం కదా. ఇప్పుడు ఒక నీడిల్ని తీసుకొని చిన్నగా 2 ఐస్ అలాగే ఒక చిన్న మూతి పెట్టాలి. అంటే నథింగ్ బట్ అవర్ స్మైలీ అండి, అంతే. బల్బ్ మీద, అది ట్రాన్స్పరెంట్ బల్బ్ మీద ఈ స్మైలీ అనేది చాలా బాగుంటుంది. సో అన్ని స్మైలీస్కి కూడా ఐస్ అండ్ మౌత్ డ్రా చేయండి. జనరల్గా ఈ బల్బ్ వచ్చేసి మనకి గిఫ్ట్ ఆర్టికల్లా ఉంటుంది, అలాగే స్టడీ టేబుల్ మీద పెడితే క్యూట్ లుకింగ్ బాగుంటుంది.
అండ్ ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. జనరల్లీ ఇలాంటివన్నీ జీనియస్ టేబుల్స్ మీద ఉంటాయి. ఓకే, బట్ మనం కూడా ట్రై చేద్దాం ఎందుకంటే లో బడ్జెట్ కాబట్టి. సో ఇక్కడ మన క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది క్రాఫ్ట్. సో మీకు ఎలా అనిపించిందో చెప్పాలంటే కమెంట్ చేయండి. చూడడానికి సూపర్గా ఉంది కదా, క్యూట్గా కూడా ఉంది. కానీ ఎంతైనా బల్బ్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో దీన్ని ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ చేయడం కోసం ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న స్మాల్ ఫ్లవర్ పాట్ తీసుకున్నాను. దానిలో వాల్ పుట్టి బాల్స్ ఉంటాయి కదా, దీని వెనక యాక్చువల్ సినిమా నేను చెప్తాను. అదేంటంటే లెఫ్ట్ ఓవర్ వాల్ పుట్టితో బీడ్స్ చేస్తుంటాం కదా, అలా ఒకరోజు నేను బీడ్స్ చేసి దీనికి హోల్ పెట్టడం మర్చిపోయాను అనమాట. సో బట్ ఇది అక్వేరియం వాటిలో అలా డెకరేటివ్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఈ బల్బ్ని స్టిక్ చేసేస్తుంది స్ట్రాంగ్గా. అలా బాల్స్ వేస్తే వెయిట్కి ఇది కదలదు, అటు ఇటు పడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇది ఒక టేబుల్ డెకర్గా యూజ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ ఆర్టికల్ ఎలా అయినా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పాను కదా. మెయిన్లీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. బల్బ్ వెలిగింది ఐడియా వచ్చింది ఆ రేంజ్లో. ఓకే, నెక్స్ట్ క్రాఫ్ట్ కోసం ఏంటంటే నేను ఒక వేస్ట్ లిడ్ తీసుకున్నాను, ఒక ప్లాస్టిక్ మూత. దాన్ని గర్ల్స్ జనరల్గా ఇష్టపడే, కిడ్స్ అందరు ఇష్టపడే క్యూట్ టెడ్డీ బేర్ షేప్లో కట్ చేశాను. ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను అంతకుముందు ఒక ఓల్డ్ వీడియోలో చేశానమాట. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను చూడండి. ఆ టెడ్డీకి డీటెయిలింగ్ ఇవ్వడం కోసం దానికి నేను పింక్ కలర్ పెయింట్ చేశాను కదా, లాటర్ దాని మధ్యలో నేను ఒక హార్ట్ సింబల్ గీస్తున్నాను. ఎందుకు అని ఏం లేదు, జస్ట్ ఆ టెడ్డీని డెకరేట్ చేయడానికి అంతే. సో వన్ సైడ్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నేను నా నేమ్ రాసుకున్నాను. ఇది కస్టమైజ్డ్ క్రాఫ్ట్ అనమాట. సో మీరు మీ నేమ్ రాసుకోవచ్చు, నచ్చిన కోట్ ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇంకా ఎంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని నేను ఇంకా ఆలోచించి ఏం చేశానంటే వన్ ఆఫ్ ది సైడ్ నేను లెట్స్ రాక్ అని రాశాను. అలాగే ఆ టెడ్డీకి హార్ట్ దగ్గర ఐస్ అండ్ మౌత్ పెట్టాను. అండ్ ఇంకొక సైడ్ స్టిచ్ చేసినట్టుగా చేశాను అనమాట నా నేమ్ ఉన్న సైడ్. సో ఇది ఒక కీ చైన్. ఓకే, ఆ స్టిచ్చెస్ ఎలా వేస్తున్నాను అనేది ఇక్కడ పెయింటింగ్లో చూపిస్తున్నాను చూడండి. సింపుల్ వైట్ కలర్ పెయింట్ తీసుకొని, పింక్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని జస్ట్ ఇలా డ్రా చేస్తూ వెళ్తే స్టిచ్చింగ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది. జనరల్గా లెదర్ వాటి మీద ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ సూపర్ క్యూట్ కీ చైన్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పాలంటే కమెంట్ చేయండి. అయితే మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా, ఇది యూజ్ చేసే ముందు లాస్ట్ ఒక థింగ్ ఉంది. అదేంటంటే మనం దీనికి వార్నిష్ వేస్తే సూపర్గా ఉంటుంది. అంటే ఆ పెయింటింగ్ అనేది మనం వేసాం కదా, అది పోకుండా ఉంటుంది అనమాట, ఎక్కువ కాలం ఉంటుంది. సో వార్నిష్ వేసేసాక హ్యాపీగా దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, సూపర్గా కీ చైన్లా యూజ్ చేసుకోవచ్చు. నేను స్కూటీ కీకి దీనికి పెట్టాను. సో ఇది ఇప్పటి నుంచి ఇది నా స్కూటీ కీ చైన్ అనమాట. ఎలా ఉంది, మీకు కూడా నచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఇప్పుడు ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి, కింద బాక్స్ పగిలిపోతుంది, దానిపైన మూత ఏం చేసుకోవాలో తెలియదు. ప్లాస్టిక్ కాబట్టి మనం ఎలా కట్ చేస్తే అలా వస్తుంది. సో మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకొని మనకి నచ్చిన ఇలా కస్టమైజ్డ్ కీ చైన్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రాఫ్ట్స్ ఇది. సో స్టింగ్ బాటిల్తో ఎలా ఒక మంచి క్రాఫ్ట్ చేసుకోవచ్చు. దానికి ఫుల్గా నీట్గా గమ్ రాసేసి ఆ తర్వాత దానికి ఒక వాల్ పుట్టి డ్రెస్ వేయండి. అంటే ఏం లేదండి, వాల్ పుట్టి డౌన్ని నీట్గా దోశలాగా చేసి దాని మీద అంటే మన బాటిల్ మీద అప్లై చేసేసుకోవడమే సింపుల్గా. సో ఆయిల్ రాస్తే ఏమవుతుందంటే వాల్ పుట్టిని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట. సో గమ్ రాసేసిన బాటిల్కి వాల్ పుట్టిని మొత్తం అంతా పెట్టేసేయండి. అయితే కంప్లీట్గా మనం చేయలేకపోవచ్చు కదా, సో అలా ఎంటీ స్పేసెస్లో వాల్ పుట్టిని నీట్గా వాటర్తో డ్యాబ్ చేస్తూ దాన్ని మొత్తం కంప్లీట్గా సాఫ్ చేసేసేయండి. స్మూత్ అయిపోతుంది వాటర్ అంటిస్తే వాల్ పుట్టికి. తర్వాత నేను ఒక సూపర్ పెయింట్ వేస్తున్నాను చూడండి, పెద్ద ఆర్టిస్ట్ లాగా. ఏంటంటే ఫింగర్ టిప్స్తోనే జస్ట్ పెయింటింగ్ అనమాట. మ్యాక్సిమమ్ ఆఫ్ ద కలర్స్ కొన్ని ఉంటాయి కదా, జనరల్ మనం యూస్ చేస్తుంటాం కామన్ కలర్స్. సో ఆ కలర్స్తో ఏం లేదు, జస్ట్ బ్రష్ ఏం యూస్ చేయట్లేదు, చూస్తున్నారు కదా. నేను జస్ట్ ఫింగర్ ట్యాప్తోనే మొత్తం పెయింటింగ్ అంతా వేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ ఇది, ఎవరైనా సరే చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేసేయచ్చు. సో బాటిల్ మొత్తం ఇలా డిఫరెంట్ కలర్స్తో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే బాటిల్ పైన ఉన్న రెడ్ కలర్ టాప్ది తీసేసేయండి. అది తీసేసాక మనం మొత్తం అంతా కూడా అక్కడ జూట్తో డెకరేట్ చేయొచ్చు అనమాట. చెప్పాను కదా, జూట్ నేను కొనుక్కుని రావట్లేదు, గ్రోసరీ షాప్స్లో మనకి గ్రోసరీస్ కొన్నప్పుడు ఇస్తారు కదా, ఆ జూట్ని దీనికి డెకరేట్ చేయడానికి యూజ్ చేయడం కోసం నేను ఆ జూట్ మొత్తాన్ని వచ్చిందల్లా కలెక్ట్ చేసుకుని నా రూమ్లో పెట్టుకుంటున్నాను. సో ఆ జూట్ ఇలా బాటిల్కి మొత్తం రోల్ చేసేసేయండి. రోల్ చేశాక బాటిల్ ఫైనల్ లుక్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇది మన బాటిల్ యొక్క ఫైనల్ లుక్. సూపర్ ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక ప్లాంటర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్లవర్ పాట్, లేదంటే డెస్క్ ఆర్గనైజర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట.
సో thumbnail లో చూపించినట్టు నేను 4 డిఫరెంట్ ఐడియాస్ని విత్ వేస్ట్ ఐటమ్స్తో సూపర్ క్రాఫ్ట్స్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూపించాను కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ ఈ క్రియేటివ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఐడియాస్ని షేర్ చేయడం కోసం మన వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకే, చూడడానికి ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్లో అనిపిస్తాయి, కానీ మనం చేసింది వేస్ట్ ఐటమ్స్తో. మీకు నాకు తెలుసు కదా. సో మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.